మీరు రమ్మన్నారని. నేనా? ఎవరు చెప్పాడు? శంకరం అన్నయ్య. ఓ వాడా, పొరపాటున మనిషిలో పుట్టాడు, జిప్పి కొచ్చాడు. నా ప్రాణం విసిగించడానికి వాడు జాలక నిన్ను కూడా తీసుకొచ్చాడు. ఈ తడవరాని వాడి చెయ్యికి తీసి వాడి సంఖ్యలోనే పెట్టి పంపిస్తా. ఇలా రా. ఓ బావా, ఇలా రమ్మంటుంటే దీన్ని నేను తీసుకురమ్మన్నా? తీసుకురమ్మని మాత్రం తీసుకురాకూడదని ఎక్కడుంది? నువ్వేదో 19లో ఉంటావని నేనే తీసుకొచ్చి చూపెట్టాను. తప్ప ఏమిటి పెద్ద ఇదిగా మాట్లాడతావు? ఏ శంకరం, లేదా బావా, చిన్న సంగతి. లక్ష్మి నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చింది. ఇద్దరు లక్షణంగా కాపురం చేసుకుంటారు, లేకపోతే ఏ గంగలో దూకుతారో, లేకపోతే ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నేను తీసుకొచ్చి చూపెట్టాను. లక్ష్మి, నేను వెళ్ళొస్తానమ్మా. బావా బావా, వస్తాను. నమస్కారం. ఇంకా నువ్వెందుకు ఇక్కడ? పోయి ఇక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికా? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేనండి. ఏ దారి తెలియటం లేదా? ఈ బుడిబుడి దుఃఖాలు మన దగ్గరేం పనిచేయ తెలుసా? నడు బయటికి. ఆడదానికి అత్తవారిల్లే ఆధారం. ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళని చెప్పండి. ఇంకెక్కడికి? పుట్టింటికి. పెళ్ళి అయ్యేంత వరకే కదండి ఆడదానికి పుట్టిల్లు. అదంతా నాకు తెలీదు. పుట్టింటికి కాకపోతే సత్రానికి పో, చావుడికి పో, గుడికి పో, గోపురానికి పో. అంతేగాని ఇక్కడ మాత్రం ఒక క్షణం ఉండటానికి వీల్లేదు. మీరెక్కడుంటే అక్కడే నాకు గుడి, గోపురం అన్నీని. మీరే నాకు దైవం. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. మీ సేవ చేస్తూ మీ పాదాల దగ్గర పడి ఉంటాను. అదే ఏమిటి గొడవంతా?